మీ పొలంలో మీరు ఇల్లు కట్టుకుంటానన్నా కానీ గవర్నమెంట్ ఒప్పుకోదండి. ఇల్లే ఒప్పుకొని వాళ్ళు ఏదో గేదెలకు పాకకు ఒక షెడ్ వేస్తాను, లేకపోతే చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుంటాను, ఇంకా ఏదో వ్యవసాయం కాకుండా ఇంకా ఏదైనా చేసుకుంటాను అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చేస్తారు. మామూలుగా ఉండదు మీ పని. అంటే జరిమానాల దగ్గర నుంచి గట్టిగా వేసేస్తారండి. ఇక ఆ తిప్పలు పడలేము మనం. ఇది ఇప్పుడు పోయింది, ఆ బాధ ఇంకా పోయిందండి. రీసెంట్గా నిన్న క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. నాలా యాక్ట్ అండి. నాలా అంటే మరేం కాదు, అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ పర్పస్. అంటే ఆ ల్యాండ్ యూసేజ్ని మారుస్తున్నాం అన్నట్టు. అంటే ఇన్నాళ్ళు వ్యవసాయం కోసం వాడుకున్నాం, వ్యవసాయం కాకుండా ఇంకో దానికి దేనికో దానికి వాడుకుంటాం. మన ఇష్టం, మన ల్యాండ్ అనుకుంటాం కదండి. దానికి కుదరదు, మీరు అగ్రికల్చర్ అన్నారు, నాన్ అగ్రికల్చర్కి వెళ్ళారు కాబట్టి ఫీజు కట్టాల్సిందే అని చెప్పి 2006లో ఒక యాక్ట్ తెచ్చారండి. సరే, ఫీజు ఏమైనా ఎక్కువ ఉంటుందంటే ఫీజు ఎక్కువ ఉండదు, కానీ ప్రాసెస్ ఈజ్ ఏ పనిష్మెంట్ అండి. మీకు తెలుసు, మీలోనే ఉన్నారు చాలామంది, కామెంట్లో చెప్పండి. అంటే రోజులు కాదు, నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సరే, ఫీజు కట్టడానికి ఇబ్బంది లేదు అంటే కొద్దిమంది, చాలామంది ఇబ్బంది పెట్టే అధికారులు ఉన్నారు. వాళ్ళ చుట్టూ తిరగలేక, వాళ్ళ చేతులు తడపలేక, వాళ్ళ ఆశకు బలైపోయాయి. ఇండస్ట్రీ, చిన్న కుటీర పరిశ్రమ పెడదామనుకున్నా కానీ ఆగిపోయిన వాళ్ళు, ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకుందాం ఆగిపోయిన వాళ్ళు, లేదా ఒక గ్రూప్ హౌస్ అపార్ట్మెంటో ఏదో కట్టుకొని 2 ఫ్లాట్లు తీసుకొని మిగిలిన అమ్ముకుందాం ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మీలో ఆ బాధ పోయిందండి. అంటే త్వరలోనే అది ఇంకా గవర్నర్ గారికి వెళుతుంది, యాక్ట్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి. సో ఇంకా బాధ లేదు, భయం లేదు, హాయిగా మీకు ఏది నచ్చితే అది కట్టేసుకోవచ్చు. కాకపోతే అనుమతులు వగేరా ఇవన్నీ ఓకే, గుర్తుంచుకోండి. అంటే బిల్డింగ్ ప్లాను పర్మిషన్ తీసుకొని కట్టుకోవాలి కదండి. అవి కూడా ఈజీ అయిపోయినాయి. ఎల్టీపీలే ఇచ్చేస్తున్నారు. మున్సిపాలిటీల చుట్టూ వీటి చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేకుండా అయిపోయింది. మరి ఏంటండి పరిస్థితి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ముందస్తుగా నాలా అయితే క్యాన్సిల్ చేశారు, కానీ ఆ తర్వాత అండి మనం ఏదో ఒకటి కట్టుకుంటాం కదా. కట్టుకున్న తర్వాత ఈ ఎంతైతే మొత్తం ఉందో, అంటే సపోజు ఎకరం అక్కడ 25 లక్షలు ఉందనుకోండి, అందులో ఇంత పర్సంటేజ్ అని చెప్పి ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు అంటున్నారో అంత కానీ, లేకపోతే దానికి తక్కువ కానీ ఆ లోకల్ బాడీస్కి ఇచ్చే ఏర్పాటు చేస్తారు. అంటే ఆ మున్సిపాలిటీ కానీ ఆ పంచాయతీకి కానీ ఇచ్చే ఏర్పాటు చేయొచ్చు. అంటే అక్కడ మళ్ళీ ఆ లోకల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది. రోడ్లని, డ్రైన్లని, వీధి లైట్లని ఇలాంటివి ఉంటాయి కదా, అవి చేసుకుంటారు అన్నట్టు. సో మరి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఇంకా ఏమన్నా ఈ రోజుకి నాలా యాక్ట్ అంటే పోతోంది. మరి మీకు ఇంకా ఏమన్నా అనిపించిందా? అంటే ఇగో ఇది కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయండి, ఆఫీసర్లు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు, రూల్స్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని పీడించి పిప్పి చేసేస్తున్నారు, ఇవి కూడా తీసేస్తే బాగుండు అని మీకు అనిపిస్తే కామెంట్లో చెప్పండి. అంటే గవర్నమెంట్ కూడా తెలుసుకుంటుంది, జనానికి మంచి చేద్దామని అనుకుంటాయండి ఏ ప్రభుత్వాలైనా. ఇలాగే మొన్న బిల్డింగ్ పర్మిషన్స్ అవి కూడా ఈజీ చేసేశారు. కామెంట్లో మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. దయచేసి కామెంట్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి.